నమస్కారం అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సచివాలయంలోని రెండో బ్లాక్లో అగ్ని ప్రమాదం. బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో చెలరేగిన మంటలు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు. ప్రమాదంపై అధికారుల్ని అడిగి తెలుసుకున్న సీఎం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో మోసం చేస్తూ అన్యాయం చేస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపణ. పోలవరం ప్రాజెక్టు సంపూర్ణ సామర్థ్యంతో పూర్తి చేయాలని, ముంపు బాధితులకి పరిహారం చెల్లించాలని డిమాండ్. తనను గెలిపించిన మంగళగిరి ప్రజలను గుండెలో పెట్టుకుంటానన్న మంత్రి లోకేష్. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ నియోజకవర్గ ప్రజల కోసం 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడి. ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్లో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. రెండో బ్లాక్లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలి వద్దకు చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాద స్థలాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలని ముఖ్యమంత్రికి సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, జీఏడీ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, ఫైర్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ వివరించారు. కాగా సచివాలయంలోని రెండో బ్లాకులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే హోంమంత్రి వంగలపూడి అనిత, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయాలు ఉన్నాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో మోసం చేస్తూ అన్యాయం చేస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టు సంపూర్ణ సామర్థ్యంతో పూర్తి చేయాలని, ముంపు బాధితులకి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి తల్లిపై కేసులు వేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దానికి బాధ్యత ఎవరు వహించాలి? నిజానికి పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు తలపెట్టిన మహోన్నత ప్రాజెక్టు. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం. అసలు రాజశేఖర్ రెడ్డి గారు పట్టుపట్టి పోలవరం ప్రాజెక్టు కట్టాలి అని అంత గట్టిగా అనుకోకపోతే ఈరోజు పోలవరమే లేదు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన హయాంలోనే అన్ని అనుమతులు తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టును రూపొందించి పోలవరం ప్రాజెక్టు 7,20,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్ళిచ్చే ప్రాజెక్టుగా 20 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్, 1,00,000 ఎకరాలకు మళ్ళీ స్థిరీకరణ కలిగించేట్టుగా 960 మెగావాట్ల హైడ్రో ప్రాజెక్టుతో సహా ఉత్తరాంధ్రకు లక్షల మందికి నీళ్లు, ఇలాంటివి ఎన్నో ఆశయాలతో రూపొందించింది పోలవరం ప్రాజెక్టు. రాజశేఖర్ రెడ్డి గారు రూపొందించినప్పుడు ఈ ప్రాజెక్టు కాస్ట్ 10,150 కోట్ల రూపాయలు. ఆ రోజు ఉద్దేశం ఈ ప్రాజెక్టు 194 టీఎంసీలు నీళ్లు హోల్డ్ చేయగల 2014 నుంచి అధికారంలో ఉండి కూడా 2014 నుంచి ఈ రోజు వరకు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి అతి ముఖ్యమైన ఇష్యూ. మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు 2014లో మోడీ గారు చెప్పిన మాట, విభజిత ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి బాధ్యత నాది అన్నారు. ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు ఇస్తాము అన్నారు. ఇలాంటివి ఎన్నో పెద్ద మాటలు. ఢిల్లీని తలపించే రాజధాని కడతామన్నారు అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా మొత్తం కేంద్రమే కడుతుంది అన్నారు. ఇలాంటివి ఎన్నో పెద్ద ప్రామిసెస్ చేసి కూడా ఎన్ని సంవత్సరాలైనా
11 సంవత్సరాలైనా ఈ రోజు వరకు కూడా మోడీ గారు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు అంటే మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారు అని మేము ఆరోపిస్తే అది తప్ప. మోడీ కేడీ అంటే తప్ప. బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి, మోడీ గారు సమాధానం చెప్పాలి, వాళ్ళకు మద్దతు ఇస్తున్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం పోలవరం ప్రాజెక్టు. ప్రత్యేక హోదా మన బిడ్డల భవిష్యత్తు అయితే పోలవరం ప్రాజెక్టు మన రైతులకు ఊపిరి. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో పోలవరం ప్రాజెక్టు కూడా అంతే ముఖ్యం. అలాంటిది పోలవరం ప్రాజెక్టు ఈ రోజు వరకు కూడా పూర్తి కాలేదు అంటే బహిరంగ మార్కెట్లో 1000 కోట్ల విలువైన ఆస్తిపై పేద ప్రజలకి శాశ్వత హక్కు కల్పిస్తున్నామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తనపై చూపించిన ప్రేమ, అభిమానం మంగళగిరి ప్రజలని గుండెల్లో పెట్టుకుని పనిచేస్తున్నారని చెప్పారు. బుడమేరు ఓల్డ్ ఛానల్కి సమాంతరంగా మరొక కొత్త ఛానల్ని కూడా 10,000 క్యూసెక్ల సామర్థ్యంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. మున్సిపల్, రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖలు సంయమనం చేసి ప్రతిపాదన ముఖ్యమంత్రి ముందు ఉంచుతామని చెప్పారు. గత ప్రభుత్వంలో బుడమేరు డైవర్షన్ ఛానల్ విస్తరణకి నిధులు ఉన్నా పనులు చేయలేదని విమర్శలు గుప్పించారు. 2024 ఎన్నికల్లో నేను రచ్చబండ కార్యక్రమం పెట్టుకుని మీ దగ్గరకు వచ్చా. అక్కడ పార్టీ జెండాలు లేవు, బ్యాక్ డ్రాప్ లేవు. సరదా కూర్చుని నేను చెప్పాల్సిన 15 నిమిషాలు చెప్పి మీ సమస్యలు తెలుసుకుని ఆనాడు స్పష్టమైన హామీ ఇచ్చా. దాంట్లో భాగంగా మీరందరూ నన్ను కోరారు. 2.5 దశాబ్దాల నుంచి ఇది ఒక కళ, మాకు ఇంటి పట్టాలు మాకు కావాలి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, ఆ పట్టాలు మటుకు మాకు ఇప్పించండి అని మీరు చెప్పారు. అది ఇప్పుడు కూడా నా బాగా గుర్తు. ఆనాడు మీకు చెప్పా 3 విడతలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కొంతమంది సులభంగా చేసాక ఉంటుంది, అది ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుస్తుంది. అది మొదటి విడతలో జరుగుతుందని చెప్పా. రెండవది ఎండోమెంట్ భూములు, ఇంకో పక్కన రైల్వే భూములది ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పా. అతి కష్టమైన పని ఈ కాలువ పైన ఉన్న ఇల్లు కానివ్వండి, అటవీ భూమిలో ఉన్న ఇల్లు, అది అందరితో మాట్లాడాలి. 2-3 సంవత్సరాలు పడుతుంది, బట్ నేను చేసి తీరుతానని ఆనాడు హామీ ఇచ్చా. కరెక్ట్ గా 10 నెలలు అయింది ప్రజా ప్రభుత్వం ఏర్పడి. 10 నెలల్లో మొత్తం ఎన్యూమరేషన్ చేశాం, ఇంటికి కొలతలు తీశారు. అధికారులే కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చారు, కొలతలు తీశారు, వివరాలు కనుక్కున్నారు. ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత నేనే స్వయంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారితో, గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక సార్లు మాట్లాడి ఏకంగా అది కేబినెట్ కి తీసుకెళ్లి కేబినెట్ లో ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ కార్యక్రమం మన ముందర తీసుకెళ్లే పరిస్థితి. మీరందరూ ఒక్కసారి గుండెపై చేపెట్టి ఆలోచించారు. గత 2.5 దశాబ్దాలుగా మీకున్న కళ ఇది. అనేక మంది నాయకులు మీరు కలిశారు. జిరాక్స్ ప్రింటింగ్లకే విపరీతంగా ఖర్చు అయిపోయింది, కాగితాలు ఇచ్చేదానికి ఖర్చు అయింది. అలాంటిది వేదికమైన నాయకులందరం మేము కష్టపడి, మీ దగ్గర ఒక బాటిల్ నీళ్ళు కూడా మేము తాగలేదు, మీకోసం కష్టపడి అవినీతి లేకుండా ఈ రోజు మీకు ఇల్లు పట్టాలు మేము ఇస్తున్నాం. పెద్దలు ఇప్పుడే చెప్పారు, దాదాపు మొదటి విడతలో మార్కెట్ విలువ 1000 కోట్లు విలువైన ఆస్తిని ఈ రోజు మీకు శాశ్వతంగా హక్కు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. ప్రతి 60 కుటుంబాలకి ఒక ప్రతినిధిని ఏర్పాటు చేసే విధంగా కుటుంబ సాధికార సమితిని ప్రభుత్వం తీసుకువస్తుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ప్రజల అవసరాలని క్షేత్రస్థాయిలో పార్టీ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని. కుటుంబ సాధికార సమితి అనే ఒక కార్యక్రమంతో ప్రతి 60 మందికి కూడా ఒక బాధ్యుల్ని ఏర్పాటు చేసే కార్యక్రమంలో కేఎస్ఎస్ మెంబర్ అనగానే ఆయన కింద 60 మంది ఉంటారు. 60 మంది యొక్క వాళ్ళ యొక్క అవసరాలు, 60 మంది ఓటర్లకు వచ్చిన ఇబ్బందులు, వాళ్ళ కుటుంబంలో కావాల్సిన అవసరాలని పార్టీకి తెలిపే విధంగా క్షేత్రస్థాయికి ఈ కార్యక్రమం తీసుకెళ్ళడానికి కేఎస్ఎస్ కుటుంబ సాధికారిక సమితి మెంబర్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. దానికి ఇప్పటికే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 57% పూర్తి అవడం జరిగింది. ఇంకా కూడా 43% పూర్తి అవ్వాల్సి ఉంది. దాన్ని మా ముందుకు తీసుకెళ్తాం. దానికోసమే డివిజన్లో ఒకసారి సమన్వయం ప్రతి బుధవారం కూడా మేము బుధవారం కానీ వారంలో ఒకరోజు మీటింగులు పెట్టుకోవడం జరుగుతోంది. ఆ మీటింగ్లు పెట్టిన విధానంలో ఈ రోజున సాధికారిక సమితి మెంబర్స్ని ఏర్పాటు చేసే కార్యక్రమానికి మేము నాంది పలకటం జరిగింది. ఇప్పటికే 60% వరకు పూర్తయింది. 40% కూడా పూర్తి చేస్తాం. ఈ విషయాలన్నీ చర్చించుకోవడానికి, డివిజన్లో ఉన్న సమస్యల్ని
మాట్లాడుకోవడానికి, వాటి ద్వారా తీర్మానాల ద్వారా ఈ యొక్క సమస్యల్ని రాష్ట్ర పార్టీకి పంపించడానికి, పార్టీ ద్వారా ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయడానికి ఒక చక్కటి వ్యవస్థ. నారా చంద్రబాబు నాయుడు గారంటేనే ఒక ఆర్గనైజర్. ఆయన రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పార్టీ కార్యక్రమాలను ఎక్కువగా ఆయనే తీసుకునేవారు. తీసుకుని కమిటీలను ఏర్పాటు చేసుకోవడం, కమిటీలతో డిస్కస్ చేయటం, వాళ్ళ అవసరాలు తెలుసుకోవటం, వీటన్నీ కూడా ఉండేది. అదే విధానంలో ఈ రోజున లోకేష్ బాబు సారథ్యంలో ఈ యొక్క యూత్ని మొబిలైజ్ చేసేదానిలో ఇవన్నీ కూడా అన్ని కోణాల్లోనూ రానున్న రోజుల్లో గతంలో జరిగిన నష్టాలు జరగకూడదని, మన రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉందని, తెలుగుదేశం పార్టీ వెనకబడిన వర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అని, అదే మైనారిటీస్కి వాళ్ళందరినీ కూడా కాపాడే పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక తెలుగుదేశం అనే భావన ఇప్పటికే చాలామందిలో ఉంది. అదే విధానంలో మరింత పటిష్టపరిచి మరింత క్షేత్రస్థాయి కార్యక్రమం తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఈ సమావేశం యొక్క ఉద్దేశం. ఈ సమావేశాలు ప్రతి వారం కూడా బుధవారం జరగాలి. బుధవారం ఏదైనా అత్యవసర కార్యక్రమాలు మనం జరపలేనప్పుడు మిగతా రోజుల్లో ఆ వారంలోపు జరపాలి. అందుకే ఈరోజు మేము ఆ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మాకు సమస్యలు తెలుస్తాయి, సమస్యల పరిష్కారానికి కూడా ప్రయత్నం చేస్తాం. మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. 2,20,00,000 వ్యయంతో గుంటూరులో నూతనంగా నిర్మించిన సఖీ భవనం ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై సఖీ భవనాన్ని ప్రారంభించగా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్యే గల్లా మాధవి, ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ వేసి రావచ్చు అంటే ఎవరు పడితే వాళ్ళు లోపలికి వచ్చడానికి కూడా కుదరదు. మొత్తం సీసీటీవీ కెమెరాలు పెట్టాం కాబట్టి వాళ్ళకి ఇక్కడ భద్రంగా రక్షణగా ఉండాలి అని, వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటున్నారో ఇక్కడ కూడా ఉద్యోగం చేసుకొని వచ్చిన వ్యాపారం ఏదైనా 100 మంది మహిళల వరకు ఇక్కడ ఉండొచ్చు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో మొదటి నుంచి బిడ్డల తాలూకా రక్షణ మేము చూసుకుంటున్నాం. దాదాపు 56,000 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. వాటిల్లో పిల్లలకి పౌష్టికాహారం ఇస్తున్నాం. అలాగే గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలకు కానీ పౌష్టికాహారం ఇస్తున్నాం. వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతోనే అన్ని రకాలుగా వాళ్ళకి జాగ్రత్తలు చేయడం కూడా జరుగుతుంది. ఇట్లాంటి ఆధునికరమైనటువంటి పద్ధతులతో ఈ సఖీ నివాస్ లాంటివి ఉంటే వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఒక సేఫ్, ఒక సెక్యూరిటీ ఉంటుందని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా నేను అందరికీ కోరేది ఏంటంటే, ఎందుకంటే మనం రోజుకొకటి చూస్తున్నాం, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రోజుకొకటి చూస్తున్నాం. నేను అందరు తల్లిదండ్రులకి చేతులు జోడించి నమస్కరించి ఒక విషయం అడుగుతున్నాను. మన పిల్లల్ని మనం బయటకు పంపించేటప్పుడు ఆడపిల్లలకి ఎంత జాగ్రత్తలు చెప్తున్నామో, సేఫ్గా వెళ్ళండి, సేఫ్గా రండి, తోడుతో వెళ్ళండి, తెలిసిన వాళ్ళతోనే రండి అని ఎంత జాగ్రత్తలు చెప్తున్నామో, దయచేసి మన బిడ్డల్ని, మగపిల్లల్ని బయటకు పంపించడానికి కూడా అంత జాగ్రత్తలు చెప్పండి. మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఆడపిల్లల్ని మీ సోదరుల్లా చూసుకోండి, వాళ్ళతో జాగ్రత్తగా మెలగండి, వాళ్ళని కామెంట్ చేయొద్దు. వాళ్ళతో మన ఇంట్లో ఆడపిల్లలు ఎలా ఉన్నారో బయట ఆడపిల్లలు అలాగే అని చిన్నప్పటి నుంచి మన పిల్లలను మనం పెంచుకుంటూ వెళ్తే ఇలాంటి ఒక దుర్మార్గమైన సంఘటనలు మనం చూడకుండా ఉంటాం. ఎందుకంటే మొన్న జరిగిన వైజాగ్ ఇష్యూ కానీ, నిన్న జరుగుతున్నటువంటి అక్కడ ఎక్కడెక్కడ జరుగుతున్న ఇష్యూలన్నీ కూడా మనం చూస్తున్నాం. పిల్లలు 16, 17, 18 ఏళ్ళ పిల్లలు, మగపిల్లలు. ఇట్లాంటి పిల్లలు కూడా చూస్తే అంటే ఇంట్లో కూడా కొంతమంది పిల్లలు డ్రగ్స్ ఉపయోగించడం కానీ, గంజాయి అట్లాంటి వాటి మీద కూడా ఉక్కుపాదం మోపి అందరికీ తెలుసు. డ్రగ్స్ వద్దు బ్రో అని లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి ఒక నానుడితో ముందుకు వెళ్తున్నాం. దానికి కూడా నేను కూడా ఒక కమిటీ మెంబర్నే. మేమన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ ఇంకా కొంతమందిలో ప్రజల్లో మార్పు వస్తేనే, మేము ఎన్ని చేస్తున్నా మాకు సహకరిస్తేనే మేము ఏమైనా చేయగలుగుతాం. కాబట్టి దయచేసి నేను అందరినీ కోరుకుంటున్నాను, ఇంట్లో ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఒకేలా పెంచండి, ఒకేలా విద్యాబుద్ధులు నేర్పండి, ఒకేలా జాగ్రత్తలు చెప్పండి. కాబట్టి అప్పుడే బయటకు వచ్చి వెళ్ళొచ్చినటువంటి పిల్లలకి రక్షణ, భద్రత ఉంటుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరూ కూడా భద్రంగా ఉంటారు, భరోసాతో ఉంటారు. వాళ్ళకి రక్షణ పూర్తి స్థాయిలో కల్పిస్తున్నామని తెలియజేసుకుంటున్నాం.
ఇంకేమైనా ఉంటే అడగండి. ఎలాంటి పరిస్థితులు అంటే టైం టు టైం మెడికల్ చేయడం లేదు. చాలా వాటిలో అంటే ఫిర్యాదులు చేసినా కానీ పట్టించుకునే పరిస్థితి. ఆహారం కూడా నాశనకంగా ఉంది. ఇలాంటివి మీ దృష్టికి వచ్చినా పట్టించుకుంటలేదనే ఆరోపణలు చాలా ఉంటాయి. ఎందుకని ఇంత ఇదిగా ఉంటున్నారు అంటే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల అన్యాయాలు తోటి బయటకు తెచ్చారు. ఏం చేయబోతున్నారు ఇప్పుడు? సోదరులు, యాక్చువల్గా ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి విరిగిపోయిన పాలు కానీ కరిగిపోయిన గుడ్లు కానీ ఇప్పుడు లేవు. కావాలంటే మీరు చూడండి. గత ప్రభుత్వంలో విరిగిపోయిన పాలు కరిగిపోయిన గుడ్లు. గుంటూరులోని లక్ష్మీపురంలో ఉమ్మడి కృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు జనాభా ప్రాతిపదికన బీసీలకు రాజకీయ పరంగా అవకాశాలు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు సూచించారు. గుంటూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షులు కుమ్మర క్రాంతి కుమార్, కన్నా మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున 24 జిల్లాలకు కాను 23 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా ఈ రోజున హాజరవటం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసేటువంటి కార్యక్రమాన్ని కానీ అనేక అంశాల మీద చర్చలు జరిపి దాని తదుపరి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేమందరం కూడా బద్ధులమై ఉంటామని చెప్పని మా యొక్క బీసీ నాయకులు చెప్పిన మీదట వారందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు. మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానమైనటువంటి డిమాండ్లు కొన్ని చేస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్కి విజయవాడలో ఏ రకంగా ఆయన యొక్క శృతివనాన్ని నిర్మాణం చేశారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో అమరావతిలో మహాత్మా జ్యోతిరావు పూలే శృతివనాన్ని కూడా ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోల్లో వాళ్ళు ఏదైతే బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేస్తామని, అదేవిధంగా కులగణాంకాలు చేస్తామని అనేక రకమైనటువంటి వాగ్దానాలు బీసీలకి చేసినటువంటి విషయం కూడా తెలుసు. అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాం. అయినా ముఖ్యమంత్రి గారు గతంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ఈ రాష్ట్రంలో లేదు కనుక మీరు తప్పనిసరిగా సివిల్స్ కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేయమని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మంత్రి గారిని కూడా మేము అడగటం జరిగింది. తప్పనిసరిగా చెప్పని విజయవాడ గొల్లపల్లిలో బీసీ స్టడీ సర్కిల్, హైవే సివిల్ సర్వీస్ స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేసేందుకు, అదేవిధంగా 26 జిల్లాల్లో డిఎస్సి కోచింగ్ సెంటరు కొన్ని ప్రాంతాల్లోనే పెట్టారు. అలా కాదు 26 జిల్లాలో కూడా బీసీలకు సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా దూరాభారం వెళ్ళాలంటే ఇబ్బంది కనుక మరి 26 జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా మేము పెట్టమంటం జరిగింది. దానికి కూడా వాళ్ళు తప్పనిసరిగా పెట్టారు. ఈ రోజున పిల్లలందరూ కూడా డిఎస్ఏ కోచింగ్ సెంటర్లో మరి క్లాసులకి తీసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు కుల గణాంకాలు చేసి ఈ రాష్ట్రంలో జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు ఏదైతే స్థానిక సంస్థల్లో గతంలో 34% ఉండేది, దాని తర్వాత 22% కుదించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను ఈ నెల 6వ తేదీన గుంటూరులో శ్రీరామ శోభాయాత్ర జరగనుంది. శ్రీరామనవమిని పురస్కరించుకొని ఈ శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ ప్రతినిధులు బ్రహ్మారెడ్డి, వేణుగోపాల్, లోకేష్ సూచించారు. బృందావన్ గార్డెన్ శ్రీవారి ఆలయం వద్ద ప్రారంభమైన పురవీధుల్లో ఊరేగించి రామనామ క్షేత్రం వరకు శోభయాత్ర సాగుతుందని వారు వెల్లడించారు. నా పేరు బ్రహ్మారెడ్డి. గత 7 సంవత్సరాల నుంచి గుంటూరు నగరంలో శ్రీరామనవమి సందర్భంగా మన అందరం కలిసి గుంటూరు నగర ప్రజల సహకారంతో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి రథయాత్ర నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఇది
8వ సంవత్సరం మన శ్రీరామనవమి శోభాయాత్రని నగరంలో ఉన్నటువంటి ప్రముఖమైన ఆలయాలని కలుపుకుంటూ గుంటూరు నగర ప్రజల అందరూ స్వచ్ఛంద సహకారంతో ఎంతో అంగరంగ వైభవంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. దీనికి నగరంలో ఉన్నటువంటి నగర చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా దీనిలో పాల్గొనాలని, అలాగే గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడి నుంచి మన రథయాత్ర మొదలవుతుంది. అక్కడి నుంచి లాడ్జి సెంటర్ నుంచి ఉమెన్స్ కాలేజ్, ఓల్డ్ క్లబ్ రోడ్, బస్ స్టాండ్, నందివెలుగు రోడ్, ఆంజనేయ స్వామి టెంపుల్, బ్రహ్మానంద స్టేడియం, చందన బ్రదర్స్, ఎంఎన్ఈ సెంటర్, వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి గుడి, నల్ల చెరువు, రామనామ క్షేత్రం వద్ద మన ర్యాలీ ముగుస్తుంది. దానితోపాటు చివరగా అన్నప్రసాదం కూడా రామనామ క్షేత్రం వద్ద ఉంటుంది. కాబట్టి గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నగర ప్రజలు కూడా ఈ ర్యాలీలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని, అలాగే ఆ శ్రీరాముని కరుణ కటాక్షాలు మనందరిపై ఉండాలని, ఆ శ్రీరాముని యొక్క ఆదర్శంగా చేసుకొని ఎన్నో సంవత్సరాల తరతరాల నుంచి మన సనాతన ధర్మం యొక్క ప్రతిష్టని నిల్చోబెట్టి మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మన ప్రపంచానికి సాటి చెప్పాలని ఈ శ్రీరామ ఉత్సవ సమితి గుంటూరు నగర ప్రజలకి పిలుపునిస్తుంది. దానిలో భాగంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ శ్రీరాముని రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించాలని కోరుతున్నాం. దీనికి నగరంలో ఉన్నటువంటి పత్రికా విలేకరులకి, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే నగర ప్రజలకు కూడా పేరు పేరున ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై శ్రీరామ్. నా పేరు వేణుగోపాల్, శ్రీరామ్ ఉత్సవ సమితి. మనం గత 7 సంవత్సరాలుగా గుంటూరు నగరంలో రాములవారి పరివారాన్ని మొత్తాన్ని కూడా ఈ గుంటూరు నగరంలో ఉన్న హిందూ బంధువులందరికీ చేరవేసే విధంగా శోభాయాత్ర నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది 8వసారి రాములవారి పరివారాన్ని మరియు వారి కుటుంబాన్ని మరియు వారి రామబంధువులందరినీ కూడా గుంటూరు నగర దేవాలయాల గుండా ఊరేగిస్తూ గుంటూరులో ఉన్న ఒక శ్రీరామనవమి శోభాయాత్రని నగర ప్రజలందరికీ పరిచయం చేయాలనే విధంగా శ్రీరామోత్సవ సమితి వారు ఈ ఏడాది శ్రీరామనవమి రోజు ఆదివారం ఉదయం 9:11 యాత్రని కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఈ యాత్రలో గుంటూరులో నగరంలో ఉన్న హిందూ బంధువులందరూ పాల్గొని ఈ యాత్రను విజయవంతం చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా గుంటూరు నగరంలో ఉన్న పోలీస్ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ ఈ యాత్రకి చాలా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. గత 7 ఏళ్ళుగా ఏదైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో ఈ ఏడాది కూడా అంతకంటే ఎక్కువగా వీరందరూ కూడా ఈ రథయాత్రకి సహసహకారాలు అందించి ఈ యాత్రని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. అయోధ్య రాముల వారి దేవాలయం ప్రతిష్ఠించబడి సంవత్సరం గడిచిన వేళ మన నగరంలో 8వసారి వస్తున్న ఈ రథోత్సవానికి గుంటూరు నగరంలో ఉన్న హిందూ బంధువులందరూ హాజరై ఆ రాముల వారి కరుణా కటాక్షాలని మీ అందరికీ చేరవేసే విధంగా శ్రీరామోత్సవ సమితి వారు మరొకసారి మీ అందరికీ పిలుపునిస్తుంది. ఈ ఆదివారం ఉదయం 9 బృందావన్ గార్డెన్స్లో మొదలయ్యే ఈ యాత్రలో పాల్గొనాలని మరొకసారి శ్రీరామోత్సవ సమితి తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సచివాలయంలోని 2వ బ్లాక్లో అగ్ని ప్రమాదం. బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో చెలరేగిన మంటలు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు. ప్రమాదంపై అధికారుల్ని అడిగి తెలుసుకున్న సీఎం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో మోసం చేస్తూ అన్యాయం చేస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపణ. పోలవరం ప్రాజెక్టు సంపూర్ణ సామర్థ్యంతో పూర్తి చేయాలని, ముంపు బాధితులకి పరిహారం చెల్లించాలని డిమాండ్. తనను గెలిపించిన మంగళగిరి ప్రజలను గుండెలో పెట్టుకుంటానన్న మంత్రి లోకేష్. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ నియోజకవర్గ ప్రజల కోసం 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.